ఓకే. ఇక్కడ లైఫ్ ప్రాసెస్ ఇన్ యానిమల్స్‌లో కంటిన్యూషను. ఇక్కడ ఆస్పిరెంట్స్ అందరూ గమనించాలి. ఇక్కడ జీర్ణ వ్యవస్థని మనకి ఇవ్వడం జరిగింది. ఇది 10థ్ క్లాస్ లోపట 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీలో న్యూట్రిషన్ అని పేరు తెచ్చాడు. అక్కడ మనం డీప్‌గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ మరి ఏం చెప్తారు సార్ అంటే, టెక్స్ట్ బుక్‌లో ఏదుందో అదే డేటాని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? రైట్. ఓకే. చూడండి మరి ఇప్పుడు ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, తెలుగు మీడియం వారు ఎవరు కూడా కంగారు పడకండి. తెలుగు మీడియం వారికి అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్తాను. ప్రతి వీడియోలో కూడా నేను చెప్పడం జరుగుతుంది. చూడండి, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ కాంపోనెంట్స్ ఇంటూ సింప్లర్ ఫార్మ్స్ అక్కర్స్ ఇన్ ఏ లాంగ్ ట్యూబ్ కాల్డ్ ఎలిమెంటరీ కెనల్. సార్ ఇక్కడ ఏమంటాడంటే, సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సరళంగా మారుతున్నాయి. ఎలా మారుతున్నాయి? సరళంగా మారుతున్నాయి. ఎక్కడ మారుతున్నాయి అంట? ఎలిమెంటరీ కెనల్లో మారుతున్నాయి. ఎక్కడ మారుతున్నాయండి? ఎలిమెంటరీ కెనల్లో మారుతున్నాయి అంట. ఎలిమెంటరీ కెనల్ అంటే ఏంటి? జీర్ణనాళం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాము? జీర్ణనాళం. అంటే నోటి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పాయువు దాకా ఈ మధ్యలో ఉన్న ఏరియా అంతటి కలిపి మనం ఏమంటాం అంటే ఎలిమెంటరీ కెనల్ అంటాం. దిస్ ప్రాసెస్ స్టార్ట్స్ ఇన్ ద మౌత్ అండ్ ఎండ్స్ ఎట్ ద యానస్. సార్ ఇక్కడ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడం, జీర్ణం అవ్వడం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? నోరు దగ్గర స్టార్ట్ అవుతుంది. నోరు అంటే ఏంటి? మౌత్. మౌత్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందన్న? యానస్ దగ్గర ఎండ్ అవుతుంది. యానస్ అంటే ఏంటి? పాయువు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పాయువు అంటారు. ఓకేనా? పాయువు దగ్గర ఎండ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. అంతేనా? ఓకేనా? As food moves through this canal, digestive juices secreted at different parts break it down into simpler forms. The simpler form of food is absorbed by different parts of our alimentary canal and transported to various parts of our body to various functions. తెలుగు మీడియం వారు ఇక్కడ ఇంత పారాగ్రాఫ్ ఉంది, కంగారు పడకండి. ఇంపార్టెంట్ అనే దగ్గర ప్రతి దగ్గర నేను చెప్తాను. ఏ లేదండి, ఈ ఈ ఫుడ్ ఎలిమెంటరీ కెనల్లో జీర్ణాలలో ఏమవుద్దంటే, ఈ ఫుడ్ అనేది మూవ్ అవుతూ ఉంటే ఓకేనా, జీర్ణ రసాలు అనేవి రిలీజ్ అవుతాయంట. ఏ రిలీజ్ అవుతాయండి? జీర్ణ రసాలు. జీర్ణ రసాలు అంటే డైజెస్టివ్ జ్యూసెస్ అని పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారు? డైజెస్టివ్ జ్యూసెస్. డైజెస్టివ్ జ్యూసెస్ ఎక్కడికక్కడ రిలీజ్ అవుతాయంట. ఉదాహరణగా మనం ఏం తీసుకుందాం? స్టమక్. స్టమక్ అంటే ఏంటి? జీర్ణాశయం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? జీర్ణాశయం. ఇక్కడ ఫుడ్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటే ఓకేనా, ఫుడ్ అనేది మనకి మూవ్ అవుతూ ఉంటే దీని ద్వారా ఇలా వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో ఎక్కడెక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి కలుస్తాయంట. ఇగోండి ఇక్కడ స్టమక్ అన్నాం కదా. స్టమక్ అంటే ఏంటి? జీర్ణాశయం అంటారు. ఇగోండి ఇలా ఈ రీజన్ ఏదైతే ఉందో దీన్ని మనం జీర్ణాశయం లేదా స్టమక్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? జీర్ణాశయం లేదా స్టమక్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకేనా? సో అక్కడక్కడ ఏంటంటే డైజెస్టివ్ జ్యూసెస్ యాడ్ అవుతాయండి. యాడ్ అయిన తర్వాత సింపుల్గా మారుతాయి. ఓకేనా? ఓకే, రైట్. తర్వాత జీర్ణం అయిన తర్వాత ఆహారం అనేది, ఫుడ్ అనేది వేరు వేరు పార్ట్స్ సప్లై చేయబడుతుందంట. సో అది పక్కన పెట్టేసేయండి. ఓకేనా? చూడండి, ద జర్నీ ఆఫ్ ద ఫుడ్ యూ ఈట్ బిగిన్స్ వెన్ ఇట్ ఎంటర్స్ యువర్ మౌత్. యువర్ టీత్ బ్రేక్ డౌన్ ద ఫుడ్ యూ ఈట్ ఇంటూ స్మాలర్ పీసెస్ బై ద ప్రాసెస్ ఆఫ్ క్రషింగ్ అండ్ చూయింగ్. సార్ ఇక్కడ ఆహారం అనేది మనం ఫస్ట్ నోరు దగ్గర అనేది మనం తీసుకుంటాం కదా, మౌత్ దగ్గర ఫుడ్ తీసుకుంటాం కదా. ఈ తీసుకున్న ఫుడ్ అనేది ఏదైతుందో దంతాల చేత నమలబడుతుంది. దేని చేత? దంతాల చేత, టీత్ చేత నమలబడుతుందంట. ఓకేనా? నమలబడిన తర్వాత అది ఎలా ఎలా అవుతుంది? అప్పుడు చిన్న ముక్కలుగా, అంతేనా, చిన్న ముక్కలుగా సపరేట్ అవుతుంది. అంటే స్మాలర్ పీసెస్గా కట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? స్మాల్ పీసెస్గా కట్ అవ్వడం అనేది దంతాల చేత జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇనీషియల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ ఫైన్ పీసెస్ కాల్డ్ మెకానికల్ డైజెషన్. ఇది కొత్త పదం ఇచ్చాడు. ఒక పాత టెక్స్ట్ బుక్లకి ఇప్పటికీ కొత్త పదం ఇచ్చాడు అనమాట, కొత్త టర్మ్. ఏంటంట, మనకి ఆహారం అనేది ఏదైతే ఉందో ఆహారం అనేది దంతాలు ద్వారా, ఒక టీత్ ద్వారా ముక్కలవడం అనేది మనం చూస్తాం. అలా ముక్కలవడాన్ని ఏమని పిలుస్తారంట? మెకానికల్ డైజెషన్ అని చెప్పి పిలుస్తారంట. ఏమని పిలుస్తారండి? మెకానికల్ డైజెషన్. ఒక మెకానికల్ డైజెషన్ మొట్టమొదటి ఎక్కడ అవుతుందంటే మౌత్ లోపల అవుతుంది. మెకానికల్ డైజెషన్ అంటే ఏంటంటే యాంత్రిక జీర్ణం అని చెప్పి మనం పిలుస్తారు. ఏమని పిలుస్తారు? యాంత్రిక జీర్ణం. సో దీన్నే మెకానికల్ డైజెషన్ అని చెప్పి పిలుస్తుంది. మెకానికల్ డైజెషన్ ఎక్కడ జరుగుతుందంటే మౌత్ దగ్గర జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి,
ఇక్కడ ఏమంటాడు, ఒక మాట అన్నాడు, థింక్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫుడ్, డస్ యువర్ మౌత్ ఫీల్ వాటరీ. నువ్వు ఎప్పుడైనా నీకు నచ్చిన ఫుడ్ ఉంటే నీ నోట్లో నుంచి లాలాజలం ఊరిందా అని అడిగాడు. ఓకేనా. ఇక్కడ చూడండి, దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ మోర్ సెలైవా దట్ గెట్స్ రిలీజ్డ్ వెన్ యూ రీకాల్ యువర్ ఫేవరెట్ ఫుడ్. సార్, ఎప్పుడైనా నీకు నచ్చిన ఆహారం తీసుకునేటప్పుడు నోట్లో నుంచి ఏం బయటకు వస్తుందంటే లాలాజలం అనేది ఊరడం మనం చూస్తామంట. సెలైవా. లాలాజలం అంటే ఏంటి? సెలైవా. సార్, లాలాజలం ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే సెలవరీ గ్లాండ్స్ నుంచి రావడం మనం చూస్తాం. ఎక్కడి నుంచి వస్తాయండి? సెలవరీ గ్లాండ్స్. సెలవరీ గ్లాండ్స్ అంటే ఏంటి సార్ అంటే లాలాజల గ్రంథులు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? లాలాజల గ్రంథులు. సెలవరీ గ్లాండ్స్ అంటే ఏంటి? లాలాజల గ్రంథులు. ఇవి సాధారణంగా 3 జతలు అనేవి మన నోట్లో ఉంటాయన్నమాట. ఒక లాలాజల గ్రంథుల నుంచి ఒక ఎంజైమ్ వస్తుంది. ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే సెలైవరీ ఎమైలేజ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సెలైవరీ ఎమైలేజ్ లేదా లాలాజల ఎమైలేజ్ అని చెప్పి పిలుస్తారు. ఇదేం చేస్తుందండి? లాలాజల ఎమైలేజ్ సాధారణంగా ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్లను సింపుల్ షుగర్స్గా మారుస్తుంది. సరళమైనటువంటి చక్కెరగా మారుస్తుంది అనమాట. ఓకేనా. చూడండి, వాట్ యూ థింక్ దిస్ రోల్ ఆఫ్ సెలైవ్ ఇన్ యువర్ మౌత్. మన నోట్లో ఈ సెలైవ యొక్క రోల్ ఏంటి అని అడిగాడు. ఏంటి దీని రోల్ ఏంటండి? కార్బోహైడ్రేట్లను అంటే కాంప్లెక్స్ షుగర్స్ని సింపుల్ షుగర్స్గా మారుస్తుంది. కార్బోహైడ్రేట్స్ని ఎలా మారుస్తుంది అంటే సింపుల్ షుగర్స్ లైక్ మాల్టోజుల వలె మారుస్తుంది అనమాట. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. చూడండి సార్, ఇక్కడ మరొక చిన్న యాక్టివిటీ బేస్డ్ ఇచ్చాడు. చపాతీ ఆర్ రైస్ కంటైన్స్ స్టార్చ్ విచ్ ఈజ్ అ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. అవర్ saliva contains digestive juice that helps break down starch into sugar. సార్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చపాతీ లేదా రైస్ అంటే అన్నం. ఇందులో ఏముంటుందంటే ఎక్కువగా స్టార్చ్ ఉంటుందంటే ఏముంటుందండి? స్టార్చ్ ఉంటుంది. స్టార్చ్ అంటే ఏంటి? పిండి పదార్థం. అవునా? పిండి పదార్థం ఉంటాయి. పిండి పదార్థం లేదా స్టార్చ్ దేనికి ఎగ్జాంపుల్ అన్నాడు? కార్బోహైడ్రేట్కి ఎగ్జాంపుల్. ఇకన అవర్ సలైవా కంటైన్స్ డైజెస్టివ్ జ్యూస్. మన లాలాజలంలోని జీర్ణరసం ఉంటుంది, డైజెస్టివ్ జ్యూస్. అదేంటండి? అదేంటి? లాలాజల ఎమైలేజ్ లేదా సెలైవరీ ఎమైలేజ్ అన్నాడు. ఓకేనా. ఏమనండి? సెలైవరీ ఎమైలేజ్. ఇక్కడ ఒక సైన్స్ అండ్ సొసైటీ అని చెప్పి ఒక చిన్న మాట ఇచ్చాడు. అది మనకు మంచి విషయమే, తెలుసుకోవాలి కూడా ఖచ్చితంగా. ఓకేనా. ఒకసారి దీన్ని మనం స్టడీ చేసే ప్రయత్నం చేద్దామా? చూడండి, ఏ హెల్దీ మౌత్ రిక్వైర్స్ గుడ్ ఓరల్ హైజీన్. ఆరోగ్యవంతమైన నోటికి ఏం కావాలంట? ఆరోగ్యం కావాలంట. వీ షుడ్ బ్రష్ అవర్ టీత్ అండ్ క్లీన్ అవర్ టంగ్ ట్వైస్ ఎ డే. ఒక రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలంట. రిన్స్ అవర్ మౌత్ విత్ వాటర్ ఆఫ్టర్ ఈచ్ మీల్ టు ప్రివెంట్ టూత్ డికే. అన్నం తిన్న వెంటనే నోరు క్లీన్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అన్నం తిన్న వెంటనే నోరు క్లీన్ చేసుకోవాలి. దేనికంట? టూత్ డికే రాకుండా ఉండాలంటే. టూత్ డికే, దంతక్షయం అంటారు, పుచ్చిపళ్ళు అంటారు చూసారా? సో దంతక్షయం రాకుండా ఉండాలంటే నోరు 2 సార్లు కడుక్కోవాలంటే. బ్యాడ్ స్మెల్ ఇన్ ద మౌత్, నోట్లో దుర్వాసన రాకుండా. ఓకేనా. రైట్, ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఇంపార్టెంట్, ఒక యాక్టివిటీ ఇచ్చాడండి. ఓకేనా. ఒక యాక్టివిటీ ఇచ్చాడు. యాక్టివిటీ ఏంటంటే బేసికల్గా మీ అందరికీ తెలిసిందే. ఓకేనా. ఎస్, బేసికల్గా తెలిసిందే. చూడండి, ఇక్కడ ఏంటంటే స్టార్చ్ యొక్క యాక్టివిటీని మనకి ఇక్కడ ఎలా గుర్తిస్తారు అని అడిగాడు. ఓకేనా. స్టార్చ్ యొక్క యాక్టివిటీని ఎలా గుర్తిస్తారు అని చెప్పి అడిగాడు. ఓకేనా. సో అది ఒకసారి మనం తెలుసుకుందాం అండి. ఇక్కడ యాక్టివిటీ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న యాక్టివిటీని మెన్షన్ చేశాడు. ఓకేనా. ఆ యాక్టివిటీ ఏంటో ఒకసారి చూద్దామా? ఓకేనా. పిల్లలకి అర్థం అవ్వడం కోసం ఇచ్చాడండి. ఓకే, ఏం లేదండి. సో స్టార్చ్ అంటే పిండి పదార్థాలు. ఓకేనా. స్టార్చ్ అంటే ఏంటండి? పిండి పదార్థాలు. అంతేనా? పిండి పదార్థాలు. ఈ స్టార్చ్కి ఏం కలిపితేనన్నా? అయోడిన్ కలిపితే. స్టార్చ్కి ఏం కలిపితే? స్టార్చ్కి అయోడిన్ కలిపితే ఎలా మారుతుందంట? అది బ్లాక్ కలర్లో మారుద్దంట. అంటే నీలి నలుపు రంగులో మారుద్దంట. అంటే ఇక్కడ నీకు ఏమర్థం కావాలి? ఏమర్థం కావాలంటే బ్లాక్ అనేది ఎక్కడైతే వచ్చిందో అక్కడ స్టార్చ్ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలండి? స్టార్చ్ ఉందని అర్థం చేసుకోవాలి. ఓకే, దానికి యాక్టివిటీ 2 టెస్ట్ ట్యూబులు తీసుకొని చేయమన్నాడు. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎలా మారుతుందని తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడంటే చూడండి, ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ కాంప్లెక్స్ ఫుడ్ కాంపోనెంట్స్ ఇంటూ సింప్లర్ ఫార్మ్స్ ఇన్ ద బాడీ ఈజ్ కాల్డ్ డైజెషన్. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. ఏంటంట? కాంప్లెక్స్ ఫుడ్ కాంపోనెంట్స్ అంటే సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు.
ఓకేనా. సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఎలా మారితే సరళంగా మారాలి. సరళంగా మారాలి అంటే సింపుల్గా మారాలి. ఏ మెటీరియల్స్? కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్. ఇలా మారితే దాన్నే ఏమంటున్నారండి? జీర్ణక్రియ లేదా దీన్ని డైజెషన్ అని చెప్పి పిలుస్తున్నారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఫుడ్ ఈజ్ పార్షియల్లీ డైజెస్టెడ్ ఇన్ ద మౌత్. సో మన క్వశ్చన్ అడుగుతాడు, ఫుడ్ అనేది పార్షియల్గా, ఓకేనా, పాక్షికంగా ఎక్కడ జీర్ణం అవుతుందని అడుగుతాడు. ఓకేనా. ఫుడ్ అనేది పార్షియల్లీ డైజెస్టెడ్ ఇన్ ద మౌత్లోని టెంపరీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో పాక్షిక జీర్ణం, ఆహారం అనేది పాక్షికంగా జీర్ణం ఎక్కడ అవుతుందంటే మౌత్లో అవుతుంది. ఎక్కడ అవుతుందండి? మౌత్లో అవుతుంది. ఓకేనా. రైట్. ఇప్పుడు ఇలాంటి మనకి డైజెస్టివ్ సిస్టమ్ గురించి మన సెవెంత్ క్లాస్ పిల్లల స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఓకేనా. వెన్ యూ చూ యువర్ ఫుడ్, యువర్ saliva నాట్ ఓన్లీ హెల్ప్స్ ఇన్ డైజెస్టింగ్ ద starch but also moistens it, making it soft, easy to swallow. Your tongue helps in mixing chewed food with saliva, pushing the softened food into long flexible tube called a food pipe or esophagus. ఏం లేదండి, మనకి సరే ఇక్కడ ఒక డయాగ్రామ్ని మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు. డయాగ్రామ్ని గమనిద్దామా? డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ని. ఇక్కడ ఏమంటాడంటే ఫుడ్ అనేది మనకు సాధారణంగా ఇగోండి, ఇది మౌత్ అనమాట. ఇది మౌత్ అంటే నోరు. ఒక మౌత్ అంటే ఏంటన్నా? నోరు. ఒక ఆహారం తీసుకున్న తర్వాత ఈ ట్యూబ్లోకి వెళ్తుంది. ఈ ట్యూబ్ పేరు ఏంటి? ఈసోఫాగస్ లేదా ఫుడ్ పైప్ అన్నాడు. సో దీన్నే మనం ఆహార నాళం అని చెప్తాం. ఏం చెప్తామండి? ఆహార నాళం లేదా ఫుడ్ పైప్ అన్నారు కదా, లేదా అన్ననాళం అని చెప్తారు. సో ఫుడ్ పైప్లోకి వెళ్తుంది. ఫుడ్ పైప్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ పైప్లో ఫుడ్ అనేది ఇలాగా వేవ్ లైక్ మూమెంట్స్ అని చూపిస్తుంది. ఆ వేవ్ లైక్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటారు. ఏమంటారు? పెరిస్టాలిక్ మూమెంట్స్. సరే ఇక్కడ తెలుగులో చెప్పాలంటే పెరిస్టాలిక్ మూమెంట్స్ని పెరిస్టాలిక్ చలనాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పెరిస్టాలిక్ చలనాలు అంటారు. ఇక్కడ నోట్లో ఏముంటుంది? సెలైవ ఉంటుంది, లాలాజలం అనేది ఫుడ్తో కలిసింది కదా. ఈ రెండు కలిస్తే దీన్ని ఏమంటారంటే బోలస్ అంటారు. ఒక జిగురుగా ఉన్నటువంటి పదార్థాన్ని బోలస్ అంటారు. సో దీని ద్వారా ఫుడ్ అనేది ఎక్కడికి చేరుకుంది? జీర్ణాశయం, స్టమక్లోకి చేరుకుంటుంది అనమాట. ఓకేనా. సో అదే ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు. ఫుడ్ లోపల ఇగోండి ఫుడ్ ఇలా ఇచ్చి, ఈ ఫుడ్ ఇగోండి ఇందులోపలికి ఇలా తరంగ రూపంలో వేవ్ లైక్ ఇలా కదులుతూ ఫుడ్ మూవ్ అవుతుంది కదా ఇలాగా. ఓకేనా. సో అలా ఫ్లెక్సిబుల్ ట్యూబ్, పొడవుగా ఉన్నటువంటి ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. దాని పేరు ఏంటంటే ఈసోఫాగస్ అని చెప్పి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఈసోఫాగస్ అంటే అన్ననాళం అని చెప్తాం. ఏం చెప్తామండి? అన్ననాళం. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ద వాల్స్ ఆఫ్ ద ఫుడ్ పైప్ జెంట్లీ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ ఇన్ ఎ వేవ్ లైక్ మోషన్ టు పుష్ ద ఫుడ్ డౌన్ ఇన్ టు ద స్టమక్. దిస్ మూమెంట్ టేక్స్ ప్లేస్ త్రూ అవుట్ ద ఎలిమెంటరీ కెనల్ అండ్ పుషెస్ ద ఫుడ్ ఫార్వర్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫుడ్ అనేది వేవ్ లైక్ మోషన్ అన్నాడు. తరంగ చలనం, తరంగాల రూపంలో ఆహారం అనేది చలనాన్ని చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తుందండి? ఈసోఫాగస్లో చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తుంది? ఈసోఫాగస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఈసోఫాగస్ నుంచి త్రూ అవుట్ ది ఎలిమెంటరీ కెనల్. ఓకే. త్రూ అవుట్ ది ఎలిమెంటరీ కెనల్ జీర్ణాల మొత్తం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. ఈ తరంగ రూపంలో ఫుడ్ అనేది కదలడం ఎక్కడ కనిపిస్తుంది అంటే మొత్తం అన్ని పార్ట్స్లో కనిపిస్తాయి. అన్ని పార్ట్స్ అంటే ఎలిమెంటరీ కెనల్ అంటే ఏంటి? జీర్ణనాళ మనం చూసారా? జీర్ణాల మొత్తం కూడా మనకి ఈ కదలికలు అనేవి చూపిస్తాయంట. ఓకే. ఇంపార్టెంట్ నాన్న, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఓకే. ఇప్పుడు స్టమక్ గురించి ఇచ్చాడు. ఓకేనా. స్టమక్ గురించి ఇగోండి, స్టమక్ అంటే ఇదే కదా, ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు కదా స్టమక్ గురించి. చూడండి, ఇన్ ద స్టమక్ ద వాల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ టు చర్న్ ద ఫుడ్. ద చర్న్ ఫుడ్ ఈజ్ దెన్ మిక్స్డ్ విత్ సెక్రేషన్ ఫ్రమ్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్టమక్. ఓకేనా. ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్టమక్. ద సెక్రేషన్ ఫ్రమ్ స్టమక్ కంటైన్ డైజెస్టివ్ జ్యూస్, యాసిడ్, మ్యూకస్. ఏం లేదండి, ఇక్కడ ఏమన్నాడంటే ఇన్ ద స్టమక్ జీర్ణాశయాలు అంటే వాల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్. సార్ ఇదంతా వాల్స్, ఇదంతా స్టమక్ యొక్క వాల్స్. ఈ వాల్స్ దగ్గరగా ముడుచుకుంటాయి, దూరంగా వెళ్తాయి. దగ్గరగా ముడుచుకోవడాన్ని ఏమంటారంటే కాంట్రాక్ట్ అంటారు. ఏమంటారు? కాంట్రాక్ట్ అంటే సంకోచము. ఓకేనా.
జీర్ణాశయ కుడ్యాలు గోడలు ఏవైతే ఉన్నాయో దగ్గరగా కాంట్రాక్ట్ అవుతాయి. అదేవిధంగా రిలాక్స్ అంటే వ్యాకోచం చెందడం. రిలాక్స్ అంటే ఏంటి? వ్యాకోచం చెందడం. ఈ రెండు జరుగుతాయి. ఇలా జరిగేటప్పుడు ఏమవుద్దంటే ఫుడ్ ఏదైతే లోపలికి వెళ్ళిందో ఈ ఆహారం అనేది మన భాషలో చెప్పాలంటే నలుగుతుంది అని అంటారు. చూసారా? నలుగుతుంది. దాన్నే చర్నింగ్ అంటారు. ఏమంటారండి? చర్నింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇలా చర్న్ అవుతూ ఉంటుంది. ఇలా ఇలా చర్నింగ్ నలిగే ప్రాసెస్లో మనకి ఏమంటాడు? ద సెక్రేషన్ ఫ్రమ్ ద స్టమక్ కంటైన్ డైజెస్టివ్ జ్యూస్. ఇప్పుడు ఈ అంచుల నుంచి కొన్ని కెమికల్స్ ఓకేనా, కొన్ని లిక్విడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వాటిలో ఏమంటారంటే డైజెస్టివ్ జ్యూస్ అని చెప్పమంటారు. ఏమంటారండి? డైజెస్టివ్ జ్యూస్ అంటారు. డైజెస్టివ్ జ్యూస్ అంటే జీర్ణరసం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? డైజెస్ట్ జ్యూస్ అంటే జీర్ణరసం అంటారు. సో జీర్ణరసం రిలీజ్ అవుతుంది. డైజెస్టివ్ జ్యూస్ అంటే జీర్ణరసం. ఓకేనా? డైజెస్టివ్ జ్యూస్ అంటే జీర్ణరసం. దీంతో పాటుగా యాసిడ్ రిలీజ్ అవుతుంది. యాసిడ్ ఏంటిది? HCl. తర్వాత మ్యూకస్, జిగురుగా ఉండే పదార్థం మ్యూకస్, దాన్ని శ్లాష్మా అంటారు. ఇక్కడ నీకు అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇన్ ద స్టమక్, జీర్ణాశయంలో వాల్స్ కాంట్రాక్ట్. దీని యొక్క అంచులు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ అవుతాయి, దగ్గరగా సంకోచిస్తాయి. అదేవిధంగా వ్యాక్ వచ్చేస్తాయి. దేనికంట? టు చర్న్ ద ఫుడ్ని అటు ఇటు నలగడానికి. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? చర్న్ ఫుడ్ అంటే చర్న్ అయిన ఫుడ్ ఏదైతే ఉందో మిక్స్డ్ విత్ సెక్రేషన్ ఫ్రమ్ ది ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్టమక్, జీర్ణాశయ అంచుల నుంచి వచ్చినటువంటి కెమికల్స్తోని మిక్స్ అవుద్దంట. ఓకేనా? నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ ఏమంటాడు? నెక్స్ట్ 7th క్లాస్ కాబట్టి వాళ్ళ స్థాయిలోనే ఇచ్చాడండి. కాబట్టి మనం ఏంటంటే ఎక్కువగా అర్థం చేసుకోవాలి. 10th క్లాస్లో దీనికి ఇంకా ఫుల్ లెవెల్లో ఉంటుంది కంటెంట్. ఓకేనా? చూడండి, ద డైజెస్టివ్ జ్యూస్ ఆఫ్ ద స్టమక్ బ్రేక్స్ డౌన్ ప్రోటీన్స్ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్ ఇంటూ సింప్లర్ కాంపోనెంట్స్. సార్ ఇప్పుడు జీర్ణాశయంలో ఉన్నటువంటి డైజెస్టివ్ జ్యూస్, యాసిడ్, మ్యూకస్ అన్నాం కదా. ఓకేనా? డైజెస్టివ్ జ్యూస్ అంటే ఏంటి? జీర్ణరసాలు. ఓకేనా? దీని దగ్గర ఉన్న జీర్ణరసాలు అంటే ఏం చేస్తాయంట? జీర్ణాశయంలో ఉన్నటువంటి ప్రోటీన్స్ని, ఓకేనా, ప్రోటీన్స్ ఏం చేస్తాయి? ప్రోటీన్స్ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్ ఇంటూ సింప్లర్ వన్స్. ఎలా మారుస్తుంటే సంక్లిష్టంగా ఉన్నటువంటి ప్రోటీన్స్ని సరళంగా సింప్లర్ వన్స్గా మారుస్తాయంట. అంటే ఎలా సార్? ఎలా అంటే ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మారుస్తాయి. ఇది 10th క్లాస్లో ఇలా మారుస్తాయి అంటాడు. ఎక్కడేమంటాడు? ప్రోటీన్స్ అనేవి సింప్లర్ కాంపౌండ్స్గా మారుతాయి అంటాడు. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ ద యాసిడ్ నాట్ ఓన్లీ హెల్ప్స్ బ్రేక్ డౌన్ ప్రోటీన్స్ బట్ ఆల్సో కిల్స్ మెనీ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ అమ్మ. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ లైన్. ఇక్కడ యాసిడ్ అన్నాడు కదా. యాసిడ్ అంటే ఏదండి? జీర్ణాశయంలో స్టమక్లో ఉండే యాసిడ్ ఏది? హెచ్సిఎల్. ఇది ఏమంటాడు? నాట్ ఓన్లీ బ్రేక్ డౌన్ ప్రోటీన్స్, ఇది ప్రోటీన్లు మాత్రమే జీర్ణం చేయదు. గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్లు మాత్రం జీర్ణం చేయదు. బట్ ఆల్సో కిల్స్ మెనీ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. హెచ్సిఎల్ అంట స్టమక్ లేదా జీర్ణాశయంలో ఉన్నటువంటి ఓకేనా హానికరమైన బ్యాక్టీరియాని కూడా చంపేస్తంట. నెక్స్ట్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ ఇచ్చాడు. ఓకేనా? 7th క్లాసే కానీ ఎంత మంచి లైన్ ఇచ్చాడో చూడండి. ద మ్యూకస్ ప్రొటెక్ట్స్ ద స్టమక్ లైనింగ్ ఫ్రమ్ ద యాసిడ్ ప్రివెంటింగ్ డ్యామేజ్. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏమంటాడంటే మ్యూకస్ అన్నాడు. మ్యూకస్ అంటే ఈ అంచుల్లో నుంచి జిగురుగా ఒక పదార్థం రిలీజ్ అవుద్దండి. దాన్ని ఏమంటారంటే శ్లాష్మం అంటారు. శ్లాష్మం అంటే మ్యూకస్ అంటారు. ఈ మ్యూకస్ అంట ఏమంటాడు? మ్యూకస్ ప్రొటెక్ట్స్ ద స్టమక్ లైనింగ్. ఈ అంచునంతటిని కూడా మ్యూకస్ అనేది లైన్ అంతా కూడా కాపాడుతూ ఉంటుందంట. దేని నుంచి కాపాడుద్ది? ఎందుకంటే ఇక్కడ HCl రిలీజ్ అవుతుంది కదా. HCl రిలీజ్ అయ్యేటప్పుడు ఈ అంచంతా కూడా డ్యామేజ్ అయిపోకుండా, నాశనం అయిపోకుండా కాపాడుతుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ ద స్టమక్ ఫుడ్ ఈజ్ పార్షియల్లీ డైజెస్టెడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సెమీ లిక్విడ్ మాస్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డైజెషన్. ఎస్, ఇక్కడ చూడండి ఎంత ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు స్టమక్లోని ఫుడ్ అనేది ఎలా అవుతుందంటే పార్షియల్గా డైజెస్ట్ అవుద్దంట. నోట్లో ఎలా అయింది, ఇక్కడ కూడా పార్షియల్గా డైజెస్ట్ అవుద్ది. అంటే జీర్ణాశయంలో ఆహారం అనేది పాక్షికంగా జీర్ణం అవుతుంది. ఎవరి సమక్షంలో? HCl సమక్షంలో, మ్యూకస్ సమక్షంలో, అదేవిధంగా డైజెస్టివ్ జ్యూసెస్ జీర్ణరసాల సమక్షంలో. అంతే కదా? HCl ప్రజెన్స్లో మ్యూకస్ అంటే శ్లాష్మం. మ్యూకస్ అంటే ఏంటి? శ్లాష్మం. డైజెస్టివ్ జ్యూస్ అంటే జీర్ణరసాలు. వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరి ప్రజెన్స్లో పార్షియల్గా డైజెస్ట్ అవుతుందన్నమాట. ఎలా అవుతుంది? పార్షియల్గా డైజెస్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? పార్షియల్గా ఫుడ్ అనేది డైజెస్ట్ అయింది కదా. ఎక్కడైంది?
జీర్ణాశయం స్టమక్లో. డైజెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఏమవుద్దంటే డైజెస్ట్ అయ్యాక ఇంకా ఫుల్ కావాలి కదా, నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందంట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. స్టమక్లోని ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే, స్టమక్లోని అంటే జీర్ణాశయంలోని పార్షియల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ని ఏమంటారు? పాక్షికంగా జీర్ణమైన ఫుడ్ని ఏమంటారంటే ఖైమ్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. ఏమంటారండి? ఖైమ్ అంటారు. ఏమంటారు? ఖైమ్ అంటారు. చాలా ఇంపార్టెంట్, మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు ఈ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ కొత్త ఎన్సీఆర్టీలో ఓకేనా, గుర్తుపెట్టుకుని, కొత్త సీసాలో పాత మద్యం అంటారు, గుర్తుందా? ఓకేనా. కొత్త గాజు సీసాలో పాత మందు అంటారు, గుర్తుందా? అలాంటి పాయింట్ ఒకటి ఇచ్చాడు. ఓల్డ్ ఎన్సీఆర్టీ, ఓల్డ్ 7th క్లాస్ ఇచ్చాడు, మధ్యలో 3 సంవత్సరాలు తీసాడు, మళ్ళీ ఏమైందో తెలియదు, మళ్ళీ ఇచ్చాడు ఇక్కడ పాయింట్. ఏంటి చూడండి, ద డిస్కవరీ ఆఫ్ హౌ ద స్టమక్ వర్క్స్ హ్యాపెండ్ బై ఛాన్స్. జీర్ణాశయం అంటే స్టమక్ ఎలా పనిచేస్తుందో ఒక అవకాశం ద్వారా తెలిసిందంట మనకి. ఇన్ 1882 a man named అలెక్సిస్ సెయింట్ మార్టిన్ వాజ్ యాక్సిడెంటల్లీ షాట్ ఇన్ ద స్టమక్. సార్ చూడండి ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ పాయింట్. 1822 సంవత్సరంలో అంట, ఓకే, 1822 సంవత్సరంలో అంట అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఓకేనా, తెలుగులో రాద్దామా? అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అని పిలుస్తున్నటువంటి ఒక వ్యక్తి 1822 సంవత్సరంలో ఒక తుపాకీ చేత తన యొక్క జీర్ణాశయం స్టమక్ దగ్గరలో కాల్చివేయబడ్డాడంట. హీ వాజ్ ట్రీటెడ్ బై ఎ డాక్టర్ విలియం బ్యూమాంట్. ఓకేనా, ఈయన ఒక డాక్టర్ చేత ట్రీట్మెంట్ తీసుకోబోయాడంట. ఒక డాక్టర్ చేత ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆయన పేరు విలియం బ్యూమాంట్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఆయన్ని విలియం బ్యూమాంట్ అని చెప్పి పిలుస్తారు. ఎవరు? డాక్టర్ పేరు ఏం పేరండి? విలియం బ్యూమాంట్. ఓకేనా, విలియం బ్యూమాంట్ అనే ఒక డాక్టరు ఓకేనా ట్రీట్మెంట్ ఇచ్చాడు. హౌవెవర్ దిస్ వూండ్ నెవర్ ఫుల్లీ హీల్డ్, లివింగ్ ఏ స్మాల్ పర్మనెంట్ హోల్. అయితే సార్ ఈ సర్జరీ అయినటువంటి వ్యక్తికి ఎవరైతే జీర్ణాశయం స్టమక్ ఎందుకండి, ఈయన అలెక్సిస్ సెయింట్ మార్టిన్ షార్ట్ గన్ వూండ్, ఇదే జీర్ణాశయం అనమాట. అయితే సర్జరీ అయిన తర్వాత కూడా చిన్న కన్నం ఉండిపోయింది అనమాట. ఒక చిన్న రంధ్రం అనేది ఉండిపోయింది స్టమక్లోకి. దిస్ ఓపెనింగ్ ఎలోడ్ డాక్టర్ బ్యూమాంట్ టు అబ్జర్వ్ డైజెషన్ ఇన్ ద స్టమక్ యాజ్ ఇట్ హ్యాపెండ్. ఓకే, సో విలియం బ్యూమాంట్కి ఈ అవకాశం ఏమొచ్చింది తెలుసా? జీర్ణాశయం లోపల ఆహారం ఎలా జీర్ణమవుతుందో స్టడీ చేయడానికి అవకాశం వచ్చిందంట. హీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ హౌ డిఫరెంట్ ఫుడ్స్ వర్ బ్రోకెన్ డౌన్ అండ్ స్టడీడ్ హౌ ఎమోషన్స్ ఎఫెక్ట్ డైజెషన్. ఇంకోటి ఏంటంటే అతను చాలా రీసెర్చ్లు చేశారంట స్టమక్ మీద. తర్వాత ఎమోషన్స్ అనేది ఓకేనా, అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత మన యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రాంగ్ బిర్యానీ తిన్న తర్వాత మొత్తగా నిద్ర వస్తుంది, చాలా చిరాగ్గా ఉంటుంది, అవునా? మంచిగా ఒక సాంబార్ అన్నం తిన్నాం, అప్పుడు వాతావరణం ఒకలా ఉంటుంది. ఒక పెరుగన్నం ఆవకాయ తిన్నాం, ఒకలా ఉంటుంది. ఓకేనా, అన్ని రకాల నాన్ వెజ్లు కలిపి తిన్నాం, ఒకలా ఉంటుంది. అంటే ఆహారం తిన్న తర్వాత మనకు ఎమోషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, అంతేనా? ఈ ఎమోషన్స్ ఎలా చేంజ్ అవుతుంది అనే దాని మీద కూడా స్టడీ చేసిన వ్యక్తి ఎవరంటే విలియం బ్యూమాంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ చిన్న ప్రేగు గురించి ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్కి వెళ్ళాలి మనం. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా, చిన్న ప్రేగు అంటాం కదా. ఓకేనండి, మన యాప్లో డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్గా ఇంటర్మీడియట్ దాకా మనం అక్కడ డిస్కస్ చేసాం. ఓకేనా, మీరు అక్కడ చూడొచ్చు. అంటే యాప్లో ఎవరికైనా క్లాసెస్ కావాలంటే కనుక మీకు నేను యాప్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనండి. ఓకేనా, రైట్. చూడండి, ఇప్పుడు చిన్న ప్రేగు. సరే, ఈ మధ్యలో ఉన్నటువంటి రీజియన్ ఓకేనా, కొంచెం కేర్ఫుల్గా గమనించండి. ఈ మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఇదంతా కలిపి మనం ఏమని పిలుస్తామంటే చిన్న ప్రేగు అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? చిన్న ప్రేగు అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా. ఇదిగోండి ఇదంతా కలిపి చిన్న ప్రేగు అని చెప్పి మనం పిలుస్తాం. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఓకేనా. సో చిన్న ప్రేగు గురించి మాట్లాడదామండి. ఓకేనా, రైట్. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ గురించి ఇచ్చాడు. ఓకేనా, అంటే ఇవి మనకి చిన్న కాన్సెప్ట్ లాగే ఉండొచ్చు, అర్థమైందా?
ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏం చేస్తున్నాడు, అటు తిప్పి ఇటు తిప్పి అప్లికేషన్ లెవెల్ ఇస్తున్నాడు. కాన్సెప్ట్ చిన్నదే, అర్థమైందండి. డైజెస్ట్ సిస్టమ్ అనేది మీకు నాకు అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో మనం చదువుకున్నది చిన్నప్పటి నుంచే. క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే అప్లికేషన్ బేస్డ్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. చూడండి, స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ డయాగ్రామ్లో స్మాల్ ఇంటెస్టైన్ని మనకి ఇలా చూపిస్తున్నాడు, సింప్లిఫైడ్గా మనకు అర్థం కావడం కోసం. ఓకేనా, ఇగోండి ఇది స్టమక్. ఓకేనా, ఇదంతా స్టమక్ అంటే జీర్ణాశయం అని చెప్పి ఏం చెప్తామండి, జీర్ణాశయం. ఓకేనా, ప్యాంక్రియాస్ అంటే క్లామము. ఓకేనా, 10th క్లాస్లో ఇంకా ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇగోండి ఇక్కడ లివర్. యాప్లో ఆల్రెడీ 6 to 12 స్టాండర్డ్ నేను ఫుల్ డెప్త్గా చెప్పడం జరిగింది. ఓకేనా, యాప్ లింక్ కూడా ఇస్తాను, కామెంట్ బాక్స్లో మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఇగోండి మధ్యలో ఇలా పిన్ ఆకారంలో కనబడుతుంది కదా, ఇదంతా కూడా ఏంటంటే చిన్న ప్రేగులు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. 7th క్లాస్ పిల్లలకు అర్థం విధంగా ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో స్మాల్ ఇంటెస్టైన్ ఎన్నానా, స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, నీకు స్మాల్ ఇంటెస్టైన్. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ ఇట్స్ జర్నీ త్రూ ద స్టమక్, జీర్ణాశయం ద్వారా ఆహారం జీర్ణం అయ్యాక ద పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్, పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఏమన్నా మనం ఖైమ్ అని చెప్పి మనం చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాం, ఖైమ్. ఇగోండి ఇక్కడ నోటీస్ చేసాం కదా, ఖైమ్. ఓకేనా, ఖైమ్ ఏదైతే ఉందో ఫుడ్ మూవ్స్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. ఆ ఖైమ్ అనేది ఎక్కడికి ఎంటర్ అవుతుందంటే చిన్న ప్రేగులోకి ఎంటర్ అవుతుందంట. ఓకేనా, చూడండి, ఇట్ ఈజ్ ఎ స్కెచ్ ఆఫ్ స్ట్రెచ్డ్ అవుట్ ఎలిమెంటరీ కెనల్. గెస్ హౌ లాంగ్ ఇట్. యూ విల్ బీ సర్ప్రైజ్డ్ దట్ ఆల్దో ఇట్ ఈస్ కాల్డ్ స్మాల్ ఇంటెస్టైన్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 6 meters లాంగ్, ఆల్మోస్ట్ ట్వైస్ ద హైట్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్. ఎస్, చూడండి సార్, ఇక్కడ ఇదంతా మనకు అవసరం లేదు. చిన్న ప్రేగ్ అనేది చాలా పొడవుగా ఉంటుంది అన్నాడు. యూ విల్ బి సర్ప్రైజ్ దట్ ఆల్దో ఇట్ ఈస్ కాల్డ్ స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగు చాలా పొడవుగా ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటి, దీని యొక్క పొడవు ఇచ్చాడు మనకి. ఓకేనా, పొడవు అనేది ఇచ్చాడు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చిన్న ప్రేగు యొక్క పొడవుని మెన్షన్ చేశాడు ఇక్కడ. చిన్న ప్రేగు పొడవు ఎంత అంటే 6 మీటర్లు. పాత టెక్స్ట్ బుక్లో లేదు, ఈసారి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, గమనించగలరు. ఓకే, నెక్స్ట్ చూడండి సార్, స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనల్. చాలా సరదాగా సింపుల్గా సీక్రెట్ బిట్ ఇచ్చాడు, చూసారా. స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనల్. ఓకేనా, సో డైజెస్టివ్ సిస్టమ్ లేదా ఎలిమెంటరీ కెనల్లో, లేదా తెలుగులో చెప్పాలంటే జీర్ణనాళంలో అత్యంత పొడవైనటువంటి భాగం ఏదంటే చిన్న ప్రేగు. ఓకేనా, డైజెస్టివ్ సిస్టంలో లాంగెస్ట్ పార్ట్ ఏదైనా స్మాల్ ఇంటెస్టైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మరి దీని యొక్క పొడవు ఎంత, 6 meters లాంగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద స్మాల్ ఇంటెస్టైన్ రిసీవ్స్ డైజెస్టివ్ సెక్రెషన్స్ ఫ్రమ్ 3 sources. చూడండి ఎంత అందంగా ఇచ్చాడు లైన్. స్మాల్ ఇంటెస్టైన్ రిసీవ్స్ డైజెస్టివ్ సెక్రెషన్స్ ఫ్రమ్ 3 sources. ఓకేనా, చిన్న ప్రేగంట 3 ప్రాంతాల నుంచి డైజెస్టివ్ సెక్రెషన్స్, జీర్ణ రసాలను తీసుకుంటాయంట. ఒకటోది, ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇట్ సెల్ఫ్. అంటే చిన్న ప్రేగు ఉందనుకోండి, ఇలా చిన్న ప్రేగు ముక్క అనుకోండి, దీని లోపల నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయంట. అండ్ 2 more స్ట్రక్చర్స్, 2 వేరు వేరు నిర్మాణాలు ఉన్నాయి విత్ ఎలిమెంటరీ కెనల్. ఎలిమెంటరీ కెనల్ డైజెస్టివ్ సిస్టమ్తో సంబంధం కలిగి ఉన్నటువంటి 2 parts ఉన్నాయి. ఒకటోది ఎవరు, లివర్ అంట, రెండోది ప్యాంక్రియాస్ అంట. ఒకటోది ఎవరు, లివరు, రెండోది ప్యాంక్రియాస్. అంటే వీడిటి నుంచి కెమికల్స్ ఇందులోకి రిలీజ్ చేస్తారంట. ఓకేనా, అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లివరు, ప్యాంక్రియాస్. లివర్ అంటే కాలేయం, ప్యాంక్రియాస్ అంటే క్లామో. ఈ రెండింటిని ఇక్కడ ఏమంటారంటే జీర్ణ గ్రంథులు అనకూడదు, అసోసియేటెడ్ గ్లాండ్స్ అంటారు. ఏమంటారు నాన్న, అసోసియేటెడ్ గ్లాండ్స్. డైజెస్టివ్ గ్లాండ్స్ అని అనకూడదు, ఎందుకంటే ఇవి డైజెషన్తో పాటు ఇతర పనులు కూడా చేస్తాయి. కాబట్టి వీటిని జీర్ణ అనుబంధ గ్రంథులు, డైజెస్టివ్ అసోసియేటెడ్ గ్లాండ్స్ అంటారు. ఓకేనా, సో చూడండి ఇక్కడ, ద లివర్ సీక్రెట్స్ బైల్ విచ్ ఈస్ మైల్డ్లీ బేసిక్ ఇన్ నేచర్. ఓకేనా సార్, ఇక్కడ లివర్ అన్నాను చూసారా, లివర్ నుంచి ఏమొస్తుందంట, బైల్ జ్యూస్ వస్తుందంట. లివర్ నుంచి ఏమొస్తుంది, బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ అంటే పైత్యరసం, గ్రీన్ కలర్లో లిక్విడ్ రిలీజ్ అవుద్ది అనమాట లివర్ నుంచి. ఓకేనా, దాన్నే బైల్ జ్యూస్ అని అంటారు. ఇది బేసికల్గా ఓకేనా బేసిక్ నేచర్ ఉంటుందంట, క్షారస్థితి ఉంటుంది. యాసిడ్ బేస్ అంటారు కదా, సో క్షారస్థితిలో ఉంటుందంట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, బైల్ న్యూట్రలైజెస్ యాసిడ్స్ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్ మూవింగ్ డౌన్ ఫ్రమ్ ద స్టమక్. ఓకేనా, అండ్ బ్రేక్స్ డౌన్ ఫ్యాట్స్ ఇంటూ టైనీ డ్రాప్లెట్స్ మేకింగ్ ఇట్ డైజెషన్ ఈజియర్. సరే, ఇక్కడ బైల్ జ్యూస్ లేదా పైచిరస్ అన్నాం కదా, ఇది ఏం చేస్తుందంట, స్టమక్ ఉంది కదా, పైనుంచి స్టమక్ నుంచి ఫుడ్ వస్తుంది కదా, అవునా. డయాగ్రామ్ చూడండి, ఎక్కడి నుంచే కదా ఫుడ్ వస్తుంది, అంతేనా.
ఇక్కడి నుంచి అక్కడికి వస్తుంది కదా ఫుడ్. వచ్చే ఫుడ్లో ఎక్కడైనా యాసిడ్స్ ఉన్నాయనుకోండి, ఓకేనా, యాసిడ్స్ ఉంటే ఆ యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంట. యాసిడ్స్ని ఏం చేస్తుంది? న్యూట్రలైజ్ అంటే ఏంటి? తటస్థీకరణం అంటారు. ఏమంటారండి? తటస్థీకరణం అని చెప్పి అంటారు. న్యూట్రలైజ్ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తుంది? బయలు జ్యూస్, పైత్య రసం బ్రేక్స్ డౌన్ ఫ్యాట్స్ ఇంటూ టైనీ డ్రాప్లెట్స్. సో తటస్థీకరణ చేస్తుంది, ఓకేనా, బయలు జ్యూస్. అదేవిధంగా ఏం చేస్తుంట? బ్రేక్స్ డౌన్ ఫ్యాట్స్ ఇంటూ టైనీ డ్రాప్లెట్స్. సార్ బయలు జ్యూస్ లేదా పైత్య రసం ఏం చేస్తుంట? ఫ్యాట్స్ అంటే ఏంటి? కొవ్వులు. ఫ్యాట్స్కి ఇంకో పేరు ఏంటి? లిపిడ్స్ కదా, ఓకేనా. సో కొవ్వుల్ని చిన్న చిన్న ముక్కలుగా, ఓకేనా, చిన్న చిన్న ముక్కలుగా విడగొడద్దంట, ఓకేనా. సో అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్యాట్స్ని ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా మారుస్తుంది. ఎలా మారుస్తుంది? ఫ్యాట్స్ని ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా, కొవ్వుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటారు. అంటే కొవ్వుల ఎమల్సీకరణం అని చెప్పి చెప్తారు. ఏం చెప్తారంటే కొవ్వుల ఎమల్సీకరణం అని చెప్పి చెప్తారు. ఇది 10th క్లాస్లో మీకు కనిపిస్తుంది బేసికల్గా, ఓకేనా. ఎక్కడ కనిపిస్తుందన్నా? 10th క్లాస్లో కనిపిస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రైట్. నెక్స్ట్ తీసుకుంటే కనుక, ఓకేనా, ప్యాంక్రియాస్, క్లామము. ఇగోండి ఇక్కడ క్లామం అంటే ఈ పక్కన ఎల్లో కలర్ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లాము అంటారు. ఏమంటారు? క్లామము, ఓకేనా. సో క్లామం గురించి మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి, ఓకేనా. దేని గురించి? క్లామం గురించి, ఓకేనా. చూడండి, ద ప్యాంక్రియాస్ సెక్రెట్స్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ which is also basic in nature and helps neutralize acids present in the food. సార్ ప్యాంక్రియాస్ అంటే క్లామము అని చెప్తారు. ఏం చెప్తాము? ప్యాంక్రియాస్ అంటే క్లామము అని చెప్తారు, ఓకేనా. క్లామం నుంచి ఏమొస్తుందంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ వస్తుంది. ఏమొస్తుంది? ప్యాంక్రియాటిక్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటే ఏంటి? క్లామరసం అంటారు. ఏమంటారు? క్లామరసం. ఇది కూడా ఏంటంటే బేసిక్ నేచరే ఉంటుంది, ఓకేనా. క్షార తత్వం ఉంటుందన్నమాట. ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ క్లామరసం వస్తుంది, విచ్ ఈజ్ ఆల్సో బేసిక్ ఇన్ నేచర్, హెల్ప్స్ ఇన్ న్యూట్రలైజ్ యాసిడ్స్. ఇది కూడా యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ప్రజెంట్ ఇన్ ద ఫుడ్లో ఉన్న యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఆల్సో బ్రేక్స్ డౌన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. సార్ ఇక్కడ ప్యాంక్రియాస్ నుంచి ఏమొస్తుంది అనుకున్నాం మనం? ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఏమొస్తుంది అనుకున్నాం? ప్యాంక్రియాటిక్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటే తెలుగులో ఏమనుకున్నాం మనం? క్లామరసం అనుకున్నాం, అవునా. సో ఇదేం చేస్తంట? సాధారణంగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి చూసారా, ఓకేనా. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదా, కార్బోహైడ్రేట్స్ని, అదేవిధంగా ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ప్రోటీన్స్ని, అదేవిధంగా ఫ్యాట్స్ని అంటే కొవ్వులు, ఓకే, ఇలా ముగ్గురిని కూడా ఏం చేస్తంట? బ్రేక్స్ డౌన్, విచ్ఛిన్నం చేస్తంట, ఓకేనా. ముక్కలు ముక్కలుగా సపరేట్ చేస్తంట. The digestive juice secreted by the wall of the small intestine further breaks down fats, proteins and partial digest carbohydrates into simpler forms. సరే ఇంకోటి ఏంటంటే తర్వాత ద డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రెటెడ్ బై ద వాల్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇప్పుడు చిన్న ప్రేగుని చూసారా? చిన్న ప్రేగు అంటే ఇగోండి ఇలా తీసుకోండి. చిన్న ప్రేగు ఇలా ఉంటుంది అనుకుందాం. వాల్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్, దీని అంచుల నుంచి కూడా కొన్ని జ్యూసెస్ అనేవి రిలీజ్ ఏం చేస్తాయి అంటే అవి, ఓకేనా, ఫ్యాట్స్ అంటే కొవ్వుల్ని, ప్రోటీన్స్ అంటే మాంసకృతుల్ని, మరియు అప్పటికే పాక్షికంగా జీర్ణమైన కార్బోహైడ్రేట్ని సరళంగా మార్చేస్తాయంట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కడ జీర్ణం అవుతాయి సార్ అంటే స్మాల్ ఇంటెస్టైన్. చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రేగులో జీర్ణం అవుతాయి అన్నమాట, ఓకేనా. ఎక్కడ జీర్ణం అవుతాయండి? చిన్న ప్రేగులో జీర్ణం అవుతాయి, ఓకే. నెక్స్ట్, ద డైజెస్టెడ్ న్యూట్రియంట్స్ పాస్ ఆన్ from the small intestine into blood present in the blood vessels found in the walls of the small intestine. చూడండి ఇక్కడ ద డైజెస్టెడ్ న్యూట్రియంట్స్ పాస్ ఆన్ ఫ్రమ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇంటూ బ్లడ్ present in the blood vessels, ఓకేనా. present in the blood vessels found in the walls of the small intestine. సార్ ఒక చిన్న ప్రేగు ముక్క మనం గమనిస్తే, ఓకేనా, ఒక చిన్న ప్రేగు తీసుకోండి, స్మాల్ ఇంటెస్టైన్ ఇలా గమనిస్తే దీని అంచులో మన ఫింగర్స్ ఎలా ఉంటాయి అలా చిన్న ప్రొజెక్షన్స్ కనబడతాయండి, చిన్న నిర్మాణాలు కనబడతాయి. వీటిని ఏమంటారంటే విల్లై లేదా విల్లి అంటారు. సో తెలుగులో చోషకాలు అంటారు. ఇవేం చేస్తాయంటే డైజెస్ట్ అయిపోయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఏం చేసుకుంటాయండి? శోషించుకుంటాయి, ఓకేనా.
సో చూడండి, డైజెస్టెడ్ న్యూట్రియన్ పాస్ ఫ్రమ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇంటూ, ఓకేనా, స్మాల్ ఇంటెస్టైన్ ఇంటూ ద బ్లడ్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. సో ఇవి విల్లై ద్వారా ఈ పక్కన ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. బ్లడ్ వెజల్స్ అంటే రక్తాన్ని తీసుకెళ్ళే పైప్స్ అనమాట, రక్తనాళాలు అంటారు. వాటి ద్వారా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి అంట. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్. సార్ ఇలాగా రక్తంలోకి న్యూట్రియంట్స్ అన్నీ కూడా, పోషకాలు అన్నీ కూడా జీర్ణం వెళ్ళిపోవడాన్ని ఏమంటారంటే అబ్జార్ప్షన్ అంటారంటే. ఏమంటారు? అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అంటే ఏంటో తెలుసా? శోషణ అని చెప్పి పిలుస్తారు. ఏమని చెప్తారు? అబ్జార్ప్షన్ అంటే శోషణ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అబ్జార్ప్షన్ అంటే ఏంటమ్మా? శోషణ అని చెప్పి చెప్తాం అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో దీని తర్వాత మనం ఒకసారి కంప్లీట్గా ఒకసారి చూడండి. హౌ ఆర్ దీస్ న్యూట్రియంట్స్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద స్మాల్ ఇంటెస్టైన్? ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ థిన్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ దట్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ ఎఫిషియంట్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. ఇప్పుడు చెప్పాను కదా సార్ ఆల్రెడీ, విల్లై అన్నాం కదా, చిన్న నిర్మాణాలు ఉంటాయన్నమాట, చిన్న స్ట్రక్చర్స్, ఇవి అబ్జార్బ్ చేస్తాయి. ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు యొక్క సర్ఫేస్ ఏరియాని పెంచుతాయి. అంటే చిన్న ప్రేగు ఇలా ఉందనుకోండి, ఇది ఎంత పొడవు ఉంటే అంత ఎక్కువ ఈజీగా డైజెస్ట్ అవుద్ది. మరి ఆ పొడవును తగ్గించుకుంటూ ఈ లోపల స్ట్రక్చర్స్ అనేవి ఇలా ఫోల్డెడ్గా కనబడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఏరియాని పెంచుతున్నాయి, ఇవేమో తక్కువ ప్లేస్లో ఉంటున్నాయి. అందుకే ఈ విల్లై అనేది ఏం చేస్తాయంటే సర్ఫేస్ ఏరియాని పెంచుతాయి అని చెప్పి ఇక్కడ ఇచ్చాడనమాట. ఓకేనా, ఓకే. నెక్స్ట్ చూడండి, దీస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. అగోండి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇవే ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నాం కదా, 0.5 mm ఉంటాయంట. ఓకేనా, సో చూడండి, ఎలో ద డైజెస్టెడ్ న్యూట్రియన్ టు పాస్ ఇన్ టు ద బ్లడ్. రక్తంలోకి వెళ్ళిపోవడానికి ఈ విల్లై చోషకాలు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, విచ్ క్యారీస్ దెమ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో బ్లడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వేరు అవయవాల్లోకి వెళ్ళిపోద్దంట. దీస్ న్యూట్రియంట్స్ ప్రొవైడ్ ఎనర్జీ, సపోర్ట్, గ్రోత్, రిపేర్. ఏవైతే బాడీ లోపలికి వెళ్ళిపోయో, పోషకాలు వెళ్ళిపోయో, అవి ఎనర్జీ ఇవ్వడానికి, సపోర్ట్, గ్రోత్, పెరుగుదలకు సపోర్ట్ ఇవ్వడానికి, రిపేర్, మరమ్మతులు చేయడానికి, బాడీ ఫంక్షన్ సరిగ్గా నడవడానికి ఉపయోగపడతాయంట. ఓకేనా, మరి సైన్స్ అండ్ డిసీజ్ ఇచ్చాడు, ఒకసారి చూద్దామా దీని గురించి. సో చూడండి, సిలియాక్ డిసీజ్ ఈజ్ ఎ కండిషన్ ఇన్ విచ్ బాడీ రియాక్ట్స్ టు గ్లూటెన్, ఏ ప్రోటీన్ ఫౌండ్ ఇన్ వీట్, బార్లీ అండ్ రై. ఒకసారి చూడండి సార్ ఇది. సో చూడండి ఇక్కడ సిలియాక్ డిసీజ్. ఓకేనా, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక వ్యవస్థకు వచ్చేటువంటి ఒక డిసీజ్ అనమాట. సీలియాక్ వ్యాధి అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, సీలియాక్ వ్యాధి అంటారు. ఇది సాధారణంగా స్మాల్ ఇంటెస్టైన్కి వస్తుందండి, చిన్న ప్రేగుకి వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఎ కండిషన్ విచ్ బాడీ రియాక్ట్స్ టు గ్లూటెన్. సార్ ఇక్కడ ఈ సీలియాక్ అనే వ్యాధి గ్లూటెన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ప్రోటీన్కి ఎప్పుడైతే శరీరం అనేది రియాక్ట్ అవుద్దో, ఓకేనా, గ్లూటెన్ అనే పిలుస్తున్నది ఒక ప్రోటీన్ అండి. ఓకేనా, గ్లూటెన్ అనే పిలుస్తున్నది ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్కి ఎప్పుడైతే బాడీ రియాక్ట్ అయింది, ఈ ప్రోటీన్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్ళిందో బాడీ రియాక్ట్ అయిపోతుంది. సాధారణంగా ఎక్కడ కనిపిస్తుంది? వీట్, గోధుమల్లో, బార్లీలో, రై అంటే ఏంటనుకున్నారు? ఈ యూరప్, లైక్ మనకి యూరప్తో పాటుగా అమెరికా వంటి దేశాల్లో ఓకేనా పండించే ఒక రకమైనటువంటి ధాన్యం. ఓకేనా, ఒక రకమైన ధాన్యం, అది కూడా ధాన్యం గింజల్లో ఉంటాయి, కాకపోతే ఆ యూరప్, అమెరికా ప్రాంతాల్లో పండిస్తారన్నమాట. ఓకేనా, సో ఈ వీట్ అంటే గోధుమలు. ఓకేనా, ఇక్కడ గ్లూటెన్ అనే ప్రోటీన్ ఏదైతే ఉందో సాధారణంగా ఎక్కడ కనిపిస్తుందంటే గోధుమలో కనిపిస్తుందండి, అదేవిధంగా బార్లీలో కనిపిస్తుంది, అదేవిధంగా రైలో కనిపిస్తుంది. ఏంటది? గ్లూటెన్ అనే ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్. దీనివల్ల ఒక డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ పేరేంటి? సీలియాక్. దిస్ రియాక్షన్ డ్యామేజెస్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ వేర్ న్యూట్రియంట్స్ ఆర్ అబ్జార్బ్డ్. సార్ ఇది స్మాల్ ఇంటెస్టైన్ యొక్క అంచులు ఉంటాయి కదా, ప్రేగు లోపల అంచులు, ఇన్నర్ లైనింగ్ అంటారు, అంతర త్వచాలు ఏవైతే ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేస్తట. యాజ్ ఎ రిజల్ట్ ఇంటెస్టైన్ కెనాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. దీనివల్ల చిన్న ప్రేగు అనేది సరిగా పనిచేయదంట. ఎందుకంటే ఇక్కడ అన్నాడు కదా, ఇంటెస్టైన్ కెనాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. ది ఓన్లీ వే టు మేనేజ్ సీలియాక్ డిసీజ్ ఈజ్ అవాయిడ్ ఫుడ్స్ దట్ కంటైన్ గ్లూటెన్. సార్ ఇక్కడ మరి దానికి సొల్యూషన్ ఏం లేదా అంటే, ఆ వ్యాధి వస్తే కనుక గ్లూటెన్ అనే పిలుస్తున్నటువంటి ప్రోటీన్ కలిగినటువంటి ఆహారాలని దూరంగా పెట్టడమే.
మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు తెలుసు కదా, జోవార్, మొక్కజొన్న, బాజ్రా, రాగి అంటే చోళ్ళు. ఇవేంటంటే ఆల్టర్నేటివ్స్ బికాజ్ దే ఆర్ నేచురల్ గ్లూటెన్ ఫ్రీ. ఇక్కడ ఈ మూడింట్లో కూడా ఏంటి, జోవార్, తర్వాత బాజ్రా, తర్వాత రాగి అంటే చోళ్ళు అంటారు కదా, ఈ మూడిట్లో కూడా గ్లూటెన్ అనేది ఉండదంట. అందుకే గ్లూటెన్ ఫ్రీ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి.